హాయ్ హలో శ్రీ మీడియాకు స్వాగతం. మనుషుల్లో మానవతా విలువలు తగ్గిపోతున్నాయా అంటే అవుననే అనిపిస్తుంది కొన్ని ఘటనలు చూస్తే. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు చూద్దాం. సాధారణంగా అంబులెన్స్ కు దారి ఇవ్వడం అనేది వాహనదారుని బాధ్యత. ఎవరైనా సరే అంబులెన్స్ వస్తుందంటే తప్పకుండా దానికి దారిచ్చి కాసేపు మనం ఆగి అంబులెన్స్ వెళ్ళాక మనం వెళుతూ ఉంటాం. ఇది కనీస ధర్మంగా మనం భావిస్తాం. అయితే కేరళలో జరిగిన ఈ సంఘటన చూస్తే మానవత్వం ఏ మేరకు మంటగలిసిపోయింది అనేది మనకు అర్థమవుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని తీసుకుని అంబులెన్స్ వెళుతూ ఉంటే ముందు ఒక కార్ డ్రైవర్ ఆ అంబులెన్స్ కి ఏమాత్రం దారివ్వకుండా దాదాపు 2.5 కిలోమీటర్ల పాటు తన కారుని అదే విధంగా పోనిచ్చాడు. దారి ఇవ్వడానికి అవకాశం ఉన్నా కూడా ఇవ్వకుండా అంబులెన్స్ కి అడ్డగా కూడా కొన్నిసార్లు వచ్చాడు. ఇదంతా కూడా అంబులెన్స్ లో ఉన్న కొంతమంది వ్యక్తులు వీడియో తీసి దాన్ని వైరల్ చేశారు. ఈ వీడియోను చూసిన కేరళ పోలీసులు వెంటనే ఆ కార్ డ్రైవర్ వద్దకు వెళ్లి అతనికి 2.5 లక్షల రూపాయలు జరిమానా విధించడమే కాకుండా అతని డ్రైవింగ్ లైసెన్స్ సైతం రద్దు చేశారు. అయితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దుతోనో లేకపోతే జరిమానాతోనో సమస్య పరిష్కారం అవుతుందా అంటే అవ్వదు కదా. ఎందుకంటే అంబులెన్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కనుక కోల్పోయినట్టయితే ఆ ప్రాణాలు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా మనం వెనక్కు తీసుకురాలేం కదా. కాబట్టి విధిగా మనం అంబులెన్స్ కు దారిద్దాం, మానవత్వాన్ని చాటుకుందాం.